నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. బడుగు, బలహీన, నిరుపేద వర్గ ప్రజలను ఐక్యం చేసేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర చేసిన నాయకుడు రాహుల్ గాంధీ అని ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య పేర్కొన్నారు. ఆలిండియా కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా వరంగల్ పోచమ్మ మైదానం సెంటర్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పుట్టినరోజు వేడుకలు, కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేసి ఘనంగా జరుపుకున్నారు. అన్నకి మహిళలకి ఇలా ఇద్దరికి సారా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కాకుండా సెక్యులర్ పార్టీస్కి సపోర్ట్ చేసే అట్టడుగు వర్గాలు ఉన్నవారు కానీ, ముఖ్యంగా ఎస్సీ, క్రిస్టియన్ మైనార్టీ కానీ, ముస్లిమ్స్ మైనార్టీ కానీ, వివిధ రకాల అట్టడుగు వర్గాలు ఉదయం సాయంకాలం ఎక్కడ ప్రజలు కూడా అమ్మ ఇందిరమ్మ ఇప్పటి కూడా గుండెలో ఉంటారు. ఇందిరాగాంధీ ఎన్నుకుంటారంటే ఇందిరాగాంధీ అందరికీ కూడా 5 లక్షల రూపాయలు కూడా ఇందిరమ్మ గృహ నిర్మాణం చేపడుతుంది. ఇవాళ రాజు ఇందిరాగాంధీ పేరు కూడా ఇక్కడ సన్నద్ధి ఇలా మహిళా మంత్రులు దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రం మనం చేసిన తర్వాత కర్ణాటక చేసిన తర్వాత కేరళ తర్వాత ఇలా తమిళనాడు కూడా చేసింది. అంటే తెలంగాణ ఏదైతే సంక్షేమ ఫలాలు మొదలుపెట్టిందో ఆ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏదేమైనా అటువంటి వర్గాలకు ఓటు కలిగిన వర్గాలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఇందిరాగాంధీ చేసిన ఫలాలను అందే విధంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవాలకు మనందరినీ సిద్ధం చేసుకొని ప్రయత్నం చేసినప్పుడే నిజమైన రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు బాధ్యత. అట్టటి ప్రజలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళు ఏం చేస్తాం ఆదాయం అలాంటి పార్టీలకు ఇలా లక్షలాది కోట్లు. భారతదేశం ఏదైతే ఎదురు చూస్తూ ఉందో ఒక యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి 56వ జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోచమ్మయాన్ కూడలిలో తన జన్మదిన వేడుకను ఘనంగా జరుపుకున్నాం. రాహుల్ గాంధీ గారు 14వ ఏట వాళ్ళ నాన్నమ్మ గారు దేశానికి ప్రాణత్యాగం చేశారు. 21వ ఏట వాళ్ళ నాన్నగారు ప్రాణత్యాగం చేశారు. ఇంత జరిగినా కూడా చెల్లించకుండా ఏదైతే వాళ్ళ ముత్తాత, వాళ్ళ నాన్నమ్మ, వాళ్ళ నాన్న ఈ దేశ అభివృద్ధి కోసం బాటలు వేసిందో ఆ బాటలు ఇలా వాళ్ళు ఏదైతే కళలు కన్నారో ఆ కళలన్నీ అడియాసలు అవుతూ ఉంటే చూసి చలించలేక భారతదేశాన్ని అన్ని విధాలా రక్షించాల్సిన అవసరం మా మీద ఉన్నదని చెప్పి కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు భారతదేశాన్ని ప్రేమ వైపు నడిపిన మహనీయుడు రాహుల్ గాంధీ గారు. ఇలా దేశం మొత్తం ఆర్థిక సంక్షోభం ఎదుర్కోబోతూ ఉంది. అందరు అలర్ట్గా ఉండాలని చెప్పి ఇలా రూపాయి పతనం భారతదేశం ప్రపంచ వాకిట్లో ఎలా మోకరిల్లుతుందని చెప్పిన నిజమైన ఒక దూరదృష్టి ఉన్న మహానాయకుడు. రానున్న రోజుల్లో దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ వైపు చూస్తూ ఉన్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకొని గత పాలకులు, కాంగ్రెస్ పాలకులు ఏదైతే ప్రజలకు మేలు చేసిందో వాళ్ళ కళలన్నీ నెరవేర్చే విధంగా ప్రతి కార్యకర్త అంకుటిత దీక్షతో పనిచేస్తాడని చెప్పి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కలిసి పనిచేస్తామని చెప్పి ప్రమాణం చేస్తూ రాహుల్ గాంధీకి వరంగల్ జిల్లా పక్షాన జన్మదిన శుభాకాంక్షలు. మా యువ నాయకుడు ప్రజల కోసం నిత్యం ఈ దేశం విచ్ఛిన్నమైతే తను విచ్ఛిన్నకర శక్తులను అందరినీ ఎదుర్కోవడం కోసం జోడయాత్ర ప్రదాత జోడయాత్రతోటి భారతదేశాన్ని మేలుకొల్పి ప్రజలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు యూనిట్గా ఉండడానికి వైపు కోసం ప్రయత్నం చేసిన మా నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు. అతనికి వరంగల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియడం కోసం మేమందరం మా నాయకుడు సారయ్య గారి మరియు మా జిల్లా అధ్యక్షుడు అయ్యూబ్ గారి నాయకత్వంలో పోచమ్మ మైదానంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశం విచ్ఛిన్నం అవ్వడానికి కోసం ఈ దేశంలో ఇలా ఓటు చోరీ కానీ ఇలా సీటు చోరీ కానీ ప్రజలనంతా కాషాయమయం చేసి
దేశాన్ని ఇలా మతోన్మాద మత్తులో ముంచే ఈ పాలకులు కనువిప్పు గలవాలని ఇలా లౌకికవాదైన ఇలా సెక్యులర్వాదైన కాంగ్రెస్ పార్టీ తరఫున ఇలా ఎంతో అనుభవం ఉన్న లీడర్లకు కూడా తను 2 సార్లు ప్రధానమంత్రి పదవిని కూడా త్యజించి ఇలా కాకుండా ఈ ప్రజల కోసం ఇలా అనుభవమైన లీడర్ల కోసం దేశాన్ని ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ కోసం అని ఎన్నో కష్టాలను వచ్చి కాడ ఎన్నో అవమానాలు వచ్చి ఈ దేశం మళ్ళొక్కసారి సెక్యులరిజం వైపు ఈ దేశం యూనిట్గా ఉండాలని చెప్పి కృషి చేసే మా నాయకుడు రాజీవ్ గాంధీ గారి జన్మదిన వేడుకోవడం కోసం మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా అతనికి శుభాకాంక్షలు, రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇవి ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.